తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో జరగని పరిణామాలు తెలంగాణలో జరగడం అనేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముందు చూపుతో సామాజిక న్యాయ దృక్పథంతో ప్రభుత్వం పరిపాలించడమే. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఏ రోజు బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ ఆలోచించాలి. కానీ ఒకటే సంవత్సరంలో బీసీల జనగణనతో పాటు వాళ్ళకి రిజర్వేషన్ల పెంపు మార్గం ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాం. ఎస్సీల మధ్యన ఉన్న ఘర్షణపూరితంగా ఉన్న వర్గీకరణ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేది చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎస్టీలలో కూడా ఏ రకమైన సమస్యలను ఈ రోజు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీకు సామాజిక న్యాయ దృక్కోణం లేకపోవచ్చుగాక, కానీ కాంగ్రెస్ ఈరోజు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, దాంట్లో ఎవరు వెనుకబడ్డా సరే వాళ్ళకి అది అందించే ప్రయత్నంలో భాగంగా అటు రాహుల్ గాంధీ గారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాల్ని మీరు హర్షించలేకపోయినా మీ ఫ్రస్ట్రేషన్తో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకండి. ఏ పని మంచి పని చేసినా దాన్ని హర్షించలేని గుణం మీకున్నప్పటికి కూడా అట్లీస్ట్ ప్రజలు మెచ్చుకుంటున్న వాటి పట్లనైనా జాగ్రత్తగా ఉండకపోతే ప్రజల్లో మీ పరువు పోవడమే కాదు, మీ పార్టీలే అడ్రస్లు కూడా మారిపోతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏ రోజైనా మీరు బీసీల గురించి, ఎస్సీల గురించి ఇంత సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర లేదు. కాబట్టి అది డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుతుందనేది చెప్పగలను.